నానా దీనిలో వేరియబుల్ ఎక్స్ప్లోరర్ అని అక్కడ రైట్ కు ఉందిగా, దాన్ని దాన్ని ఏమంటారు అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, సో ఇక్కడ మనము ఏదైనా మ్యాథ్ ప్రాబ్లం చేయాలి అంటే దానికి ఒక రిఫరెన్స్ యూజ్ చేయడానికి వేరియబుల్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెట్టాను. ఇక్కడ 5 అనేది ఒక నెంబర్. సో కంప్యూటర్ కి క్యాలిక్యులేషన్స్ కి 5 తీసుకుంటుంది. బట్ ఆ 5 ని రిఫర్ చేయడానికి ఏ అని డిఫైన్ చేసాం. ఇప్పుడు మనం ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏ అనేది ఇక్కడ వేరియబుల్ ఎక్స్ప్లోరర్ లో చూపిస్తుంది. సో పెద్ద కోడ్ రాసావు, మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఒక వాల్యూని మళ్ళీ వేరే చోట యూజ్ చేయాలనుకో, అప్పుడు నువ్వు ఈ వేరియబుల్ ని రిఫర్ చేసుకుంటే ఈ వాల్యూని కాల్ చేస్తుంది. ఓకేనా? కంప్యూటర్ లో మెమరీ అని ఉంటుంది కదా, ర్యామ్, అక్కడ సేవ్ చేసి పెడుతుంది టెంపరీగా. అందులో ఉన్న వాటిని రిఫర్ చేసుకోవడానికి, ఆ వాల్యూస్ ని రిఫర్ చేసుకోవడానికి వేరియబుల్ అనేది యూజ్ చేస్తాము. ఆ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంటుంది వేరియబుల్ ఎక్స్ప్లోరర్ లో, ఈ స్పైడర్ అనే ఐడిలో చూపిస్తుంది. ఓకేనా?